మనం ఈ 11 డేస్ అంటే ఎవ్రీ మంత్ 11 డేస్ వర్క్ షాప్ లాగా జరుగుతుందండి. అయితే ఇది మైండ్ ప్రోగ్రామింగ్ సెషన్ అన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మైండ్ ప్రోగ్రామింగ్ సెషను ప్లస్ రామ్తా విజ్డమ్, హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్, ఈ రెండు అన్నమాట. మనం హోపోనోపోనో అంటే మనకి ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ని హోపోనోపోనో అంటాం. ఇది హవాయి దేశం నుంచి వచ్చింది. ఆల్రెడీ సబ్జెక్ట్ అంతకుముందు చెప్పాను నేను. హోపోనోపోనో అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా దాని హిస్టరీ చెప్పాను. అది ఎలా వాడాలో కూడా మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం మనం. ఇది హోపోనోపోనో అనేది మనలో ఏవైతే సరికాని ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసే ప్రాసెస్ అన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే క్రియేషన్ ప్రాసెస్. ఇదేమో క్లీనింగ్ ప్రాసెస్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏమో క్రియేషన్, అంటే సృష్టించుకునే, ఎలా సృష్టించుకోవాలి ఏంటనేది ఉంటుందన్నమాట. ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ వీటితో. రామ్తా విజడం కూడా అంతే. రామ్తా విజడం కూడా క్రియేషన్ అన్నమాట. మనం వాటర్ ఎఫర్మేషన్ చేస్తున్నాం కదా డైలీ, ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర పెట్టుకొని చేసేది, ఇది కూడా రామ్తా ఇచ్చిన ఎఫర్మేషన్ అనమాట. రామ్తా అనే అతను, మనం అంత ముందు చెప్పుకున్నాం కదా, జేజీ నైట్ శరీరంలో ఇప్పుడు ఉన్నారు. మనం ఆఫ్టర్నూన్ స్వాధ్యాయం చేస్తున్నాం, ఇక్కడ మనం డెప్త్ గా మనం చెప్పుకోలేము, కుదరదు, టైం సరిపోదు. సో మనం అందుకనే ఆఫ్టర్నూన్ అక్కడ స్వాధ్యాయం జరుగుతుంది, మధ్యాహ్నం పూట ఇక్కడేమో ప్రాక్టికల్స్ జరుగుతాయి. సో రెండు మనం చేసామనుకోండి, ఇంకా తొందరగా మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. మీరు ఏదన్నా వచ్చినా గానీ రామ్తా అని అనుకుంటే మనకి ముగ్గురు రన్నర్స్ ని పంపిస్తారు. వెంటనే మనకి ఉన్నది క్లియర్ అయిపోతుంది సమస్య. ఓకేనా?